హాయ్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే స్పెషల్ హాయ్ అండ్ అలాగే మన ఛానల్‌లోకెళ్ళి కొన్ని వీడియోస్ చెక్‌ఔట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రెగ్యులర్‌గా అయితే ఈ మధ్య ఇండియా వచ్చిన తర్వాత ఇండియా సీరీస్ పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నా సీమంతం అయ్యింది. తర్వాత మా తమ్ముడి పెళ్లి. సో, మా తమ్ముడి పెళ్లిలో ఈ సెకండ్ వ్లాగ్ అనమాట. హల్దీ రోజు తీసిన వ్లాగ్. అదే రోజు మా యానివర్సరీ కూడా ఉండే. అక్కడ ఒక సైడ్ డెకోర్ జరుగుతుంది. మేమైతే టెంపుల్‌కొచ్చాము. చాలా ఇయర్స్ బ్యాక్ నేను అష్టలక్ష్మి టెంపుల్ చూసాననమాట. కొరుట్లలో ఉంటది. చాలా బావుంటది టెంపుల్. సో, నరేష్‌కి కూడా చూపిద్దాము అండ్ అలాగే యానివర్సరీ కూడా ఉంది కదా అని చెప్పేసి వచ్చాం. చాలా చేంజ్ అయింది టెంపుల్. నేనే గుర్తుపట్టలేకపోయినా. సో, ఇక్కడ ఈ టెంపుల్‌లో అష్టలక్ష్మిలను చాలా బాగా రెడీ చేస్తారు. ఫస్ట్ చుట్టూ వెళ్తున్నాననమాట. ఒకప్పుడు చుట్టూ గోడలు అవన్నీ లేవు. ఎక్కడున్నాయి దేవుళ్ళని చెప్పి బయట ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత తెలిసింది చుట్టూ గోడలు కట్టేసి లోపల మళ్ళీ స్పెషల్‌గా కట్టారన్నీ. సో, చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది ఈ టెంపుల్ అయితే. ఒక్కొక్క అమ్మవారిని చూస్తే చాలా కళగా కూడా ఉంటది. అండ్ 9th యానివర్సరీ స్పెషల్ అలాగే ఇండియాలో ఉండడం, మా తమ్ముడి పెళ్లి అండ్ దట్ టూ సెకండ్ బేబీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా స్పెషల్ ఈ యానివర్సరీ. అలా అని చెప్పేసి సెలబ్రేషన్స్ మాత్రం ఇయర్ బై ఇయర్ తగ్గిపోతున్నాయి. ఎందుకో అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదేమో మనకు. కిడ్స్ ఐరా కూడా పెరుగుతుంది. అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఇయర్ బై ఇయర్ సెలబ్రేషన్ లెవెల్ అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. ఇంకొచ్చేసాము ఇక్కడ డెకోర్ అయితే అందరు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో ఇక్కడ డెకోర్ అనేది చేస్తున్నాం. పీక్ సమ్మర్ అవ్వడం వల్ల మధ్యాహ్నం నుండి అసలు ఎటు వెళ్ళాలనిపించేది కాదు. మధ్యాహ్నం కూడా పెళ్లి పనులు ఏవి చేసేవాళ్ళం కాదు. అన్నీ ఈవినింగ్, నైట్ అట్లా అయ్యాయి. సో, ఇక్కడైతే డెకోర్ మొత్తం ఇట్లా వచ్చింది. అన్ని పువ్వులని దగ్గరికి పెట్టినా కానీ వితిన్ ఫ్యూ అవర్స్‌లోనే అవి వాడిపోయి కొంచెం వైట్ బోర్డ్ కనిపిస్తుంది కదా! సో, ఈవెంట్స్ వచ్చేసి మా అక్క కొడుకే చేస్తాడు. సో, అందరికి పనులు చెప్పి చేపిచ్చాడు పిల్లలకు కూడా. ఫాస్ట్‌గా డెకోర్ అవ్వడానికి రెడీ అయిపోయాం ఇక్కడ. ఇంకా ఒకేసారి తినేసి హల్దీ స్టార్ట్ చేసుకున్నామనమాట. సో, మా తమ్ముడు ఒకడు వైట్ డ్రెస్ ఏసేసుకొని మేమందరం ఫ్యామిలీ యెల్లో వేసేసుకున్నాం. నేను పెద్దగా కొత్తవన్నీ కుట్టిచ్చేసి ఈ సమ్మర్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేసి స్ట్రెస్ తీసుకోవాలని అనుకోలేదనమాట. సో, ఉన్నవి నా దగ్గర ఉన్న వాటితోనే ప్లాన్ చేసుకున్నా. మంగళగిరి యెల్లో కలర్ శారీ ఉండే అదే కట్టుకున్నా. సో, పర్ఫెక్ట్ కూడా సెట్ అయిపోయింది. మా అక్క చెల్లెలతో ఫస్ట్ కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు లాస్ట్ మా సిబ్లింగ్ తమ్ముడిది కాబట్టి పర్ఫెక్ట్ ఇది పిక్చర్ అని చెప్పొచ్చు. అందరు అక్క చెల్లెలతో మా తమ్ముడు దిగడం అట్లా. సో, ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్‌లో ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉండే. ఇదే ఫైనల్‌ది కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాం. ఇంటి దగ్గర పిల్లలతో సినిమాటిక్ సాంగ్ కోసము పెళ్ళిళ్ళలో మనకు ప్లే చేయడానికి ఆ సాంగ్ కోసం కొన్ని షార్ట్స్ అట్లా తీసుకుంటూ ఉండే. పసుపు పూయక ముందు. ఇంకా పసుపు మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళతో స్టార్ట్ చేపిచ్చామనమాట. అసలు యాక్చువల్‌గా మా చెల్లి పెళ్ళికొచ్చినప్పుడు ఇంకా ఎక్సలెంట్ ఉండే హల్దీ. ఎందుకంటే అప్పుడు మేము పైన చేసాం ఇంటి పైన. సో, ఇప్పుడు నైట్ కాబట్టి ఇంకేం డిస్టర్బెన్స్ ఉండదని ఇక్కడ రోడ్డు మీదనే చేసామనమాట. ఇంటి ముందు రోడ్ మీద. సో, ఇక్కడ నైట్ అయిపోవడం వల్ల అందరికి ఓపికలు లేక ఎక్కువ పూసుకోవడాలు, వాటర్ కొట్టుకోవడాలు చేయలేదు. ఓన్లీ మా తమ్ముడికి బాగా చేస్తే చాలని చెప్పేసి మా తమ్ముడికి ఒకటి పూసేసామనమాట. మళ్ళీ నైట్ ఓపిక ఉండదు స్నానం చేసి అదంతా అని చెప్పేసి మేము ఎక్కువ పూసుకోలేదు కానీ డాన్సులు అదంతా బాగానే చేసాం లాస్ట్‌లో. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం అక్కడ డీజే సాంగ్స్ అవన్నీ పెట్టారు కానీ అవన్నీ నేను ప్లే చేయట్లేదు కంటిన్యూయస్‌గా. అవి చూడ్డానికి కూడా అంత క్లమ్జీగా ఉంటది. అట్లా పోస్ట్ చేస్తా అని చెప్తున్నా. సో, ఫస్ట్ కపుల్ అన్నీ చేసేసుకున్నాం. ఇక్కడ రీల్ కోసము 2, 3 టైమ్స్ తీయాల్సొచ్చింది. అందరు తప్పులు చేయడం అట్లా అయిందనమాట. అక్క పిల్లలు ఒక రీల్ లాగా చేసాము. అత్త మా మామ జాగ్రత్త. మరదలు మా తమ్ముడు జాగ్రత్త. చెల్లమ్మా వీళ్ళందరితో నువ్వు జాగ్రత్త. స్వీటీ నాతో జాగ్రత్త. లాస్ట్ టైం మా చెల్లి హల్దీలో అయితే ఒక 50 మంది కన్నా ఎక్కువ ఉండే అమ్మాయిలమే. సో, అప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు అందరూ ఎక్కువ వచ్చేసారు డే టైంలో. అండ్ అప్పుడు ఎండాకాలం తగ్గుతున్న టైంలో ఇక్కడేంటంటే నైట్ పెట్టుకున్నందుకు ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూస్తే తెలుస్తది. డోర్‌లన్నీ క్లోజ్డ్, లైట్ ఆఫ్ చేసి కూడా ఉన్నాయి అందరివి. కానీ ఇక్కడ ఇంకా మేము ఎంతసేపు అయితే అంతసేపు అని చెప్పేసి చాలా లేట్ నైట్ వరకే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈ ఇండియా ట్రిప్‌లో బాగా ఎంజాయ్ చేసిందంటే ఐరానే. అప్పటికి తను స్లీపీగా ఉన్నా కానీ అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అందరితో కలిసి బాగా ఆడుకునేది, మంచిగా చెప్పింది వినేది. చాలా నచ్చింది నాకు ఈసారి. అండ్ మేము
ఐరా బాగుంది కానీ నరేష్ నేను కానీ కొన్నిట్లలో అప్సెట్ అయ్యాం ఈ ట్రిప్పులో. ప్రెగ్నెంట్ వల్ల, ఎండాకాలం వల్ల అసలు ఎక్కువ తిరగలేకపోయినాం. షాపింగ్ అవసరమా అనుకున్నాం, కొన్నిసార్లు బయటకు వెళ్ళడం అవాయిడ్ చేసాము. కానీ ఐరా మాత్రం ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, ఆఖరికి బండి మీద వెళ్ళినా కూడా ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేసేది. అండ్ ఇంటి పక్కన ఉన్న చిన్న చిన్న కుక్క పిల్లలు, యానిమల్స్తో మంచిగా అవి చూస్తూ ఎంజాయ్ చేసేది అనమాట. అండ్ నాకు అనిపించింది ఏంటంటే చిన్నప్పుడే తీసుకురావడం కన్నా వాళ్ళకి కొంచెం అన్నీ తెలిసాక తీసుకొస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారనిపించింది. కానీ ఐరా పాండమిక్లో పుట్టింది, అసలు మనుషుల్ని ఎక్కువ చూడలేదు. అందుకే అప్పుడు మేము 1 ఇయర్కే వచ్చేసాం. మళ్ళీ వితిన్ 2 ఇయర్స్లోనే మళ్ళీ మా చెల్లి పెళ్ళికి వచ్చేసాం. ఇలా త్వరగానే ఎక్కువ వస్తూ ఉన్నామన్నమాట. సో ఎక్కువ రావడం వల్ల కూడా వాళ్ళకు బాగుంటుంది కానీ అన్నిట్లకన్నా ఎక్కువ ఈసారి బాగా ఎంజాయ్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఎవ్రీడే తను ఇండియా బెస్టా యూఎస్ బెస్టా అని అంటే ఇంకా ఇండియానే బెస్ట్, అందరు ఉంటారు, అందరితో ఆడుకోవచ్చు అని చెప్తుంది. సో ఇక్కడైతే ఫుల్ సౌండ్స్ పెట్టేసాము నైట్ అయినా కానీ. సో ఇంకా ఫుల్ డాన్సులు కూడా లాస్ట్లో బాగుండే, కొన్ని రీల్స్ కోసం కొన్ని వాటి కోసము చేసేసుకున్న తర్వాత షూటింగ్ అదంతా ఫైనల్గా ఇంకా ఫ్యామిలీ టైం అనమాట. పెళ్ళికి ముందు పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైం అంటే హల్దీ ఫంక్షన్ అని చెప్పొచ్చు. మంచిగా అందరం కలిసి ఎంజాయ్ చేసేసాము. ఇంకొక రోజే ఉంది. మా డాడీ వాళ్ళు, అందరు అల్లుళ్ళు అందరు కలిసి ఎంజాయ్ చేసిన బెస్ట్ టైం ఇది. లాస్ట్ టైం ఏమో మా చెల్లి పెళ్ళికి పైన ఫ్లోర్లో చేసాము. ఇంకా పైన ఫ్లోర్లో జస్ట్ స్లాబ్ వేసి ఏం కట్టలేదన్నమాట. సో ఇప్పుడు కూడా అక్కడ పెడదాం అనుకుంటాం కానీ పైకి మోయడం, కిందికి తీసుకురావడం, ఈవెంట్ అంతా అయిపోయాక క్లీనింగ్ అదంతా కష్టం అవుతుందని ఇంటి ముందు పెట్టాము. అండ్ దట్టు నైట్ టైం కాబట్టి వెహికల్స్ అట్లా ఏం రావు కదా, లాస్ట్లో క్లీనింగ్ కూడా ఈజీగా అయిపోయింది. అండ్ ఇక్కడ మా యానివర్సరీకి అందరు కలిసి కేక్ కట్ ప్లాన్ చేశారనమాట. మేము అది కూడా అనుకోలేదు అసలు. ఇంకా ఇండియాలో ఉండడమే ఒక పెద్ద సెలబ్రేషన్. సో ఇలా ఆల్మోస్ట్ 2 to 3 వరకు అయిపోయింది. ఇంకా అంతా సెటప్ అంతా క్లీన్ చేసి అంతా చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 4 అయిందనమాట. ఇంకొక రోజు టైమే ఉంది పెళ్లి కొడుకు చేయడము, ఇంకా తెలంగాణలో కూరలు పట్టడం అవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డే అవన్నీ చేయాలి. హల్దీ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. మనకు ఊర్లో పందిరి వేయడానికి వస్తారనమాట మార్నింగే. సో ఆయన కొంచెం ఏజ్డ్, వేయడం కష్టం అని డాడీ బావ వాళ్ళే కొంచెం వేస్తూ ఉండే పందిరి అయితే. సో ఇక్కడ డెకోర్ కోసం సాన్విక డెకోర్ వాళ్ళ దగ్గర ఒక కిట్ ఆర్డర్ చేశాను, పెళ్లి కొడుకు కోసం స్పెషల్గా ఉంటుందని చెప్పి. పెళ్ళికి ఒక రోజు ముందు వ్లాగ్ ఇది. సో ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తున్నాం, డేట్స్ అట్లా సెట్ కాలేవన్నమాట. సో ఇప్పుడు మా అక్క కొడుకు డెకోర్ చేస్తున్నాడు. డెకోర్ కిట్ తెప్పించాం కానీ అది సెట్ అవుతుంది చూద్దాం. సాన్విక డెకోర్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. ఆ పేజ్లో చూసి ఈ డెకోర్ ఆర్డర్ చేసుకున్నా. సో ఇక్కడ వేసిన తర్వాత నేను యూఎస్కి కూడా తీసుకెళ్ళొచ్చు, నేను కూడా ఫ్యూచర్లో ఏదైనా ఈవెంట్కి యూజ్ చేయొచ్చు అని చెప్పి పికాక్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ దీనికి వేయాల్సిన గార్లెండ్స్ అవన్నీ కూడా ముందే మనకు ప్రీ ప్లాన్డ్గా తయారు చేసి పంపించారు. ఎక్కువ ఏం మనకు ఎఫర్ట్స్ పెట్టకుండా పర్లేదు, జస్ట్ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ ఏమైందంటే దీనికి సరిపడా కరెక్ట్ స్టాండ్ లేదు. యూఎస్లో అయితే అడ్జస్టబుల్ స్టాండ్స్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఈజీగా ఉంటుందని చెప్పి అలా ఆలోచించాను. సో ఇంకా లాస్ట్ మినిట్లో అది పూజకు ఆలోపు సెట్ చేద్దాము, సత్యనారాయణ వ్రతంకి ఆలోపు వేరే చేద్దామని చెప్పి మా అక్క కొడుకు ఆల్రెడీ తను డెకోర్స్ ఈవెంట్స్ చేస్తాడు. కొరుట్ల మెట్పల్లి ఏరియాలో దగ్గరున్న విలేజెస్ అన్నిట్లలో తను ఎక్కువ చేస్తాడనమాట. సో ఇలా ఫ్లోరల్ ఒకటి సింపుల్గా పెట్టేసేసరికి హెవీగా అనిపించింది. అండ్ పర్ఫెక్ట్గా ఇది బెటర్, ఇలాంటివి మనకు ఫోటోగ్రఫీ కూడా బాగా వస్తాయి. సో తాటి కొమ్మలతో వేస్తారనమాట పందిరి. ఎండలకు హాఫ్ డే ముందే అవి తీసుకురావడం వల్ల మొత్తం అప్పటికే డ్రై అయిపోయినాయి, గ్రీన్ లేవు. ఇంకా మామిడాకులతో కొంచెం గ్రీనరీ చేయాలి. బంతిపూలు అయితే చాలా తెప్పించాం, అన్ని కట్టాలని అనుకున్నాం. హల్దీలో కూడా చాలా బంతిపూలు మిగిలాయి. అప్పుడు ఇంకా డెకోర్కి ఇంకా ఎక్కువ టైం లేక కొన్ని కూడా కాంప్రమైజ్ అయ్యి చేయలేదు. సో అవన్నీ వాడేద్దామని చెప్పేసి మొత్తం కూర్చొని దండలు అవన్నీ కడుతూ ఉండే. పందిరి కోసం అయితే చాలా కట్టామన్నమాట, ఇంటికి పందిరికి అన్నీ వేసేస్తూ ఉండే. పెళ్లి కొడుకు చేసిన తర్వాత పెళ్లి బట్టలు ఇంకా అవన్నీ కొన్ని దేవుళ్ళకి చూపించడం, కూరలు పట్టడం అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా రేపంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐరా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ అటెన్షన్. ఇంకా అందరికన్నా తనే చిన్న తోడు పెళ్లి కూతురులా కూడా కూర్చుంది, చాలా సపోర్ట్ చేసింది, చాలా క్యూట్ ఉండే. నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో అవన్నీ షేర్ చేస్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.